ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి మేము గంట మాట్లాడుకోలేదు ఏం మాట్లాడుకోలేదు అని ప్రతిదానికి వివరణ ఇచ్చుకుంటానికి ప్రెస్ మీట్ పెడతానికి వాళ్ళు రాజకీయ నాయకులు కాదు కదనే. బాగానే అడుగుతారు వాళ్ళు, బాగానే అడుగుతారు. ఎట్లా అంటే కూర్చోబెడతారు, వీళ్ళని ఏమన్నారు కానీ కూర్చుంటారు. అరే రండి సార్ అని మర్యాదగానే పిలుస్తారు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు పరిపాలించే కాబట్టి రెస్పెక్ట్ ఉంటుంది, ఎమ్మెల్యే కాబట్టి ఇక కూర్చోబెడతారు. అడుగుతారు. అడిగినప్పుడు ఏంది అని అంటే ఇక ఈయన హరీష్ రావు ఏం చేశారంటే రక్తపేం జరణ చూస్తాను ముద్దుకుంటుంది, ముద్దాడితేనే దాని కథ తెలుస్తుంది. నగ మంచిగా ఇట్లా మరకలు మంచిగా స్టైల్గా ఉంటుంది. అడిగితే ఈయన అన్నిటికీ ఏం చెప్పలే, కానీ చెప్పేది అని చెప్పిండు. ప్రెస్ మీట్లోనేమో వేరే చెప్పిండు, లోపల వేరే కథ బయట వేరే కథ. అయితే ఏం చేసిండంటే ప్రెస్ ముందరికి వచ్చినప్పుడు ఒకటే మాట అన్నాడు, దాన్ని పసిగట్టాలి. ఏమన్నాడు, నేను అప్పుడు హోమ్ మినిస్టర్ నేను కాదు, నేను ముఖ్యమంత్రిని కాదు, నేను ట్యాప్ చేయించే అధికారాలు నా దగ్గర లేవు అంటే లోపల చెప్పిండు, బయటకు వచ్చి అధికారాలు కావు అని చెప్పిండు. ఏం చెప్పిండు 10 మందిలో ఓ మాట ఒంటరిగా మాట. ఇక మరి మా బాసు మా మామనేనే ముఖ్యమంత్రి, ఇక మరి మా బామ్మాడిదేనే వాళ్ళ తండ్రి కొడుకులేనే వాళ్ళదే నడుస్తుంది. కానీ ఇంట్లో ఆయన వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి, ఆయనేమో మున్సిపల్ మంత్రి, ఇక పార్టీల ఆయన అధ్యక్షుడు, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్, అంతా వాళ్ళదేనే, వాళ్ళు ఏది చెప్తే అదే నడుస్తుంది, మాదేం నడుస్తుంది అని ఒక దీనంగా సమాధానం చెప్పి వచ్చిండు. లోపడి కథ బయటకు వచ్చేమో ఇక నేను కాదు, నాకు సంబంధం లేదు అని క్లియర్గా జనాలల్లో మంచి పేరు ఉండాలి కదా. చేసే అన్నీ చేసినా కానీ జనాల దగ్గరకు వచ్చేసరికి ఇట్లా నవ్వుతాడుగా, నవ్వి కూడా చూపిస్తుగా మా మగ ఆయన ఇట్లా నవ్వుకుంటా మనం ఏం చేయలేదు, నేను హోం మంత్రిని కాదు అప్పుడు, నేను ముఖ్యమంత్రిని కాదు అప్పుడు, వాళ్ళు చేశారు నేను చెయ్యలేదు, నేను చాలా అమాయకుణ్ణి, అమాయకం ఇరికించాం అనేది ఒకటి ఉంటది కదా సినిమా, లేదో అమాయకం ఇరికించాం అన్నట్టుగా అట్లా యాక్టింగ్ చేస్తాడు అన్నట్టు ప్రెస్ మీట్ ముందల. హరీష్ రావుకున్నంత తెలివి దాంట్లో ఒక 10% ఈయనకుంటే హరీష్ రావుని ఎప్పుడో తరము పార్టీని బాగుపెట్టు.